టెస్ట్ డ్రైవ్ కూడా అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాను అనమాట ఇంటికి. వీ హ్యావ్ మెనీ వర్క్స్ టు డూ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను ఇప్పుడే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళి వస్తున్నాను అనమాట. ఇప్పుడు 2 బైక్స్ని అయితే నేను రివ్యూ చేశాను, అంటే టెస్ట్ డ్రైవ్ వేశాను. దాని రైడ్ క్వాలిటీ ఎలా ఉందో ఏంటని వీడియో రిలీజ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇప్పుడైతే ఆ వీడియో గురించి ఎక్కువ నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ఆ బైక్స్ నడిపిన తర్వాత చాలా లైట్ వెయిట్ ఉన్నట్టు అండ్ ఏమంటారు, చాలా స్మూత్గా ఉన్నట్టు ఇంజన్ అనిపిస్తుంది బ్రో. చాలా బాగుంది ఈ ఫీలింగ్. ఇప్పుడు ఏదైనా ఎంటీఏ బ్రో. నాకైతే ఎంటీఏ నచ్చింది. అంటే కాకిపిల్ల కాకికే ముద్దు కదా. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఒక చిన్న షార్ట్ రైడ్కి వెళ్ళొద్దాం. ఆ బైక్స్ నడిపిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, ఏదైనా కొంచెం మెటల్ బైక్స్ కదా, అవి వెయిట్ ఎక్కువ ఉన్నాయి బ్రో. నేను అది ఫీల్ అయ్యాను అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు అయితే మంచిగానే రిసీవ్ చేసుకున్నారు మనల్ని. అండ్ అడిగిన బైక్ అలా ఇచ్చారు. ఇంకొక బైక్ రివ్యూ చేద్దాం అనుకున్నా, స్క్రామ్ 440X. అది ఒక 2 డేస్లో మహా అయితే 1 వీక్లో వస్తుందని చెప్పారు టెస్ట్ డ్రైవ్కి. సో దానికోసం అయితే మళ్ళీ వెళ్ళాలి నేను. ప్రజెంట్ ట్రాఫిక్లో తిరుగుతా, నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ వెరీ గుడ్ బ్రో టు గెట్ ఆన్ మై బైక్ అగైన్. ఈ దుమ్ము చూసారా, ఎంత దుమ్ము ఉందో మీకు వీడియోలో కనిపిస్తుంది నాకు తెలిసి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం. హే యూ, నువ్వే ఏం చూస్తున్నావు అలా? ప్రజెంట్ ఇప్పుడు నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళి వచ్చేసాను. ఇప్పుడు మా ఇంటికి స్టార్ట్ అయిపోయాను అనమాట. దారిలో ఒక జ్యూస్ తాగుదామని చెప్పేసి ఈ జ్యూస్ బండి దగ్గర ఆగా. అక్కడ ఇంకో జ్యూస్ బండి ఉంది. ఆ రెండిట్లో ఏ జ్యూస్ తాగాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట. యా, హలో. ఆ రోజులు మళ్ళీ రావు. నా బైక్ మీద ఎంత దుమ్ము ఉందో చూడండి, కనిపిస్తుందా? ఇది ఒరిజినల్ బ్లాక్, ఇది దుమ్ము అనమాట. ఈ ఫ్రంట్ కూడా అంతే, అలా ఉంది. ఇంకా నేను రేడియేటర్ గార్డ్ కూడా పెట్టలేదు, అది పెట్టేయాలి ఫస్ట్. దాని తర్వాత ఇంజన్ గార్డ్ ఒకటి వేయాలి. మోడిఫికేషన్స్ అని అడిగారు కదా, ఒక బ్రో అయితే నన్ను మోడిఫికేషన్ చేపి బ్రో ఎంటీకి అని అడిగాడు. సో దానికోసం నేను చూస్తున్నాను అనమాట. వెనకాల ఈ టేల్ తీపిచ్చేస్తా, చేపించేసి ఇంకా షార్ట్ అయిపోతుంది. ఇంజన్ గార్డ్స్ అయితే నెససరీ, అది పెట్టిస్తా. అబ్బా, నేనే చూడలేకపోతున్నా బండి, వేరే వాళ్ళు ఎవరు చూస్తారు? అదనమాట. దమ్ము వచ్చేస్తుంది. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఇలా రివ్యూ చేయడానికి వచ్చా. రివ్యూ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడమే. వెళ్ళే దారిలో ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అక్కడ కూడా షూట్ చేస్తా. ఇలాంటి దుమ్ము తుడుచుకోవడానికి నా దగ్గర క్లాత్ ఉందన్నమాట. ఎప్పుడు బ్యాగ్లోనే పెట్టుకొని తిరుగుతుంటాను నేను. సిద్ధిగా అండి ఆ క్లాత్ ఇది. ఇప్పుడు ఇలా 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 తుడిచేసుకోవాలి, మంచిగా కనబడుతుంది. ఈ నల్లబండి తీసుకుంటే ఇలాగే ఉంటుంది అనమాట, ఎప్పుడు తుడుచుకుంటూనే ఉండాలి. అమ్మా, అయిపోయిందిరా. స్టార్ట్ అయిపోయాం డూడ్స్. నా బ్యాగ్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తా అని చెప్పింది మా అత్త. అత్త కోసం వెయిట్ చేస్తున్నా. అత్త రే, ఐఎమ్ రికార్డింగ్ రా. యు ఆర్ టాకింగ్ ఆల్ దట్ నాన్ సెన్స్ హియర్. బై. సో గైస్, మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. వెనకాల కూర్చుని చూడండి అత్తయ్య.
ఇక్కడ నీకు రెడ్ కలర్ లైట్ కనబడుతుందా? దట్ ఈస్ కాల్డ్ రికార్డింగ్. లేదు ఏదది వద్దులే. అప్పుడు ఎండ పడుతుంది కదరా. పెడతారా? ఏముంటుంది అందులో అసలు? నేను ఎప్పుడు తినలే. అవునా? వస్తున్నా మరి తెచ్చుకుందని చెప్తా. ఏమన్నాడు? ఇదిగోండి గైస్, హ్యారీ పాటర్ కిండర్ జాయ్ కొనుక్కున్నా. ఇది ఊపితే ఒక సౌండ్ వస్తుంది అనమాట. అంటే దీంట్లో హ్యారీ పాటర్ ఉందని అర్థం. వెనకాల కోతి పిల్ల కొనుక్కుంది. ఒక్కొక్కటి 44 రూపీస్ అయింది. మొత్తం కలిపి ఎంత? 134 అలా అయిందంటే. ఇది ఎందుకు ఇవన్నీ వేస్ట్ కాకపోతే? అందుకని డీమార్ట్కి వెళ్ళా. ఎందుకురా? అరే విల్ గో టు అనంతగిరి హిల్స్ రావండి. కార్ ఎందుకు రా అక్కడికి? ఇగో నేను బైక్ మీద వస్తా, మీ ఇద్దరు కలిసి ఆ బండి మీద రండి. ఐ విల్ కీప్ మై మనీ మై సెల్ఫ్, యూ బోత్ కీప్ యువర్ మనీ యువర్ సెల్ఫ్. అరే నాకు తెలుసా, దూకేత్త వింటలా. చూడండి గైస్, నాన్ సెన్స్ గాయమే అసలు. ఆ కార్ అక్కడ ఆగింది, నేను ఇక్కడ ఆగుతున్నా, అయినా సరే దుంకేస్తుంది. వై? అరే ఇప్పుడు చూడు, స్పీడ్ వెళ్తా, గట్టి పట్టుకో. ఇంకా ముందు కదరా.